యువకాలం సభలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులవర్తి నాని కీలక వ్యాఖ్యలు చేశారు. నేను కానీ నా కుటుంబ సభ్యులు ఎవరైనా అవినీతి చేస్తే చంద్రగిరి టవర్ క్లాక్ వద్ద నన్ను నిలబెట్టి కొట్టండి. ప్రతి యువతకు ఆదర్శంగా పనిచేస్తా. నేను ఎమ్మెల్యేగా గెలుస్తా. మీ ఎమ్మెల్యే ఎవరంటే నాని అని చెప్పకండి. మా అన్న, మా మామ, మా అల్లుడు, మా బావమరిది ఎమ్మెల్యే అని చెప్పండి. ఏ సమయంలో మీరు వచ్చినా అందుబాటులో ఉంటా అని నాని అన్నారు. రోజు 4,000 కోట్లు నింది, ఈ రోజుకి 1000 కోట్లు పెరిగింది ఆయన ఆస్తి. అంటే 5,000 కోట్లు, సంవత్సరానికి 1000 కోట్లు పెరుగుతా ఉంది. మీరు అనుకోవచ్చు 5,000 కోట్లు ఏ విధంగా పెరిగితే నానన్న తప్పు చెప్తున్నాడని. నేను సాక్ష్యాలు ఇప్పుడే మీ సభా విధంగా చెప్తున్నా, ఆలోచించండి. మన చంద్రగిరి నియోజకవర్గంలో 6 మండలాలకు సంబంధించి ప్రకృతి వనరులు చాలా ఫేమస్. ఎర్రచందనం, ఎర్రవారిపాలెం సంబంధించి మన చంద్రగిరి నియోజకవర్గంలో 2014 నుంచి 19 వరకు సుమారు 1200 నుంచి 1300 కేసులు ఎర్రచందనం మన ప్రభుత్వంలో పెట్టడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన 5 ఏళ్లలో 100 నుంచి 120 కేసులు పెట్టలా. అంటే 1000 కేసులు దాదాపు. ఎర్రచందనం తలకొన అడివే కాలేయింది. దీని వెనకాల ఎవరున్నారు? మా అక్కలు ఏం మాట్లాడలా, సైలెంట్ గా ఉన్నారు. ఎవరున్నారక్క? చెవిరెడ్డి ఉన్నాడు. దీని ద్వారా సుమారు 1500 కోట్లు సంపాదించాడక్క. అదేవిధంగా ఆర్సీపురం మండలం నడవలూరు కొండ, గ్రావల్ కొండ 5 హెక్టార్లు తీసుకున్నాడు. 15 హెక్టార్లు కొట్టాడు. నేను మైన్స్ విజిలెన్స్ కి పెట్టా, కలెక్టర్ గారికి పెట్టా, ఎన్ని పిటిషన్లు పెట్టినా ఏం చేయలే. వాళ్ళు గూగుల్ సర్వే చేశా ఎన్ని హెక్టార్లు తీశారని. ఒక్క రోజుకి 250 టిప్పర్లు నడవలూరు నుంచి వెళ్ళిందన్న. మొన్న 3 నెలల వరకు ఒక టిప్పర్ వేల 20,000 250 టిప్పర్లు ఇంటి 20,000 అంటే 50 లక్షలు. నెలకి 30 రోజులు, 5 రోజులు 5 రోజులు లీవ్ ఎత్తుకున్నా 25 రోజులకి ఎత్తుకుంటే 12.5 కోటి ఒక నెలకి. సంవత్సరానికి ఎత్తుకుంటే 150 కోట్లు. 5 సంవత్సరాలకి ఎత్తుకుంటే 750 కోట్లు ఒక ఎర్రమట్టిలో వచ్చిందన్న. అదేవిధంగా ఇసుక, మన రూరల్ మండలం చంద్రగిరి మండలం ఉన్నట్టు ఇసుక రోజుకి 500 టిప్పర్లు ఆయన కుటుంబ సభ్యులు గానే ఆయన గాని పొందాడన్న. ఒక టిప్పర్ వేల 25,000 అన్న. 10 చక్రాల టిప్పర్ 25,000 ఇంటూ 25 500 టిప్పర్లు అన్న. అంటే లెక్కేయండి, ఒక రోజుకి 1,25,00,000. నెలకి ఎంత అయిందన్నా? 25 రోజులు అంటే ఆల్మోస్ట్ 40 కోట్లు అయింది. సంవత్సరానికి ఎంత అయింది? 480 కోట్లు అయింది. 5 ఏళ్ళకి ఎంత అయింది? 2,500 కోట్లు అయిందన్న. అంటే 2,500 ఒక 1,500 ఎర్రచందనం, ఒక 750 ఎర్రమట్టి, అంటే 4,750 కోట్లు అయిందన్న సుమారు. అట్లా ఇట్లా. ఇది కాకుండా నా మట్టం ల్యాండ్లన్నా, ఎక్కడున్నా మట్టం ల్యాండ్ అన్ని తీసుకున్నాడన్నా. ఎక్కడున్నా అదే విధంగా తుడా కల్పవృక్షు, తుడాలో 450 కోట్లుంటే ఈ రోజు 80 కోట్లు ఓడి తీసుకున్నాడన్న. తుడా అనేది ఆయన కల్పవృక్షు, ఆయన ఇది జరిగిందన్న. దీని ద్వారా 5 కోట్లన్నా. ఇది సాక్షిని మీకు చెప్తున్నా, నేను తప్పు చెప్పలా. ఇక్కడుండే వైసీపీ లెక్క కూడా చెప్పిందన్నా. వైసీపీ కుటుంబ సభ్యులేనా, వేరెవరుగా లెక్క చెప్పింది. ఈ విధంగా సంపాదించుకున్న వ్యక్తి మనకి కావాలా అవుతా? గట్టిగా కావాలా వద్దా? అదేనా. ఇది కాకుండా ఇంతవరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా, తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు మన అధికారులను భయపెట్ల. అధికారుల దగ్గర మన నెల మామూలు తీయలేదన్నా. ఎంఆర్ఓ ఆఫీసుల దగ్గర నెల మామూలు తీసే వ్యక్తి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. రిజిస్టర్ ఆఫీసుల్లో మామూలు తీసే వ్యక్తి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఎంపీడీఓ ఆఫీసుల దగ్గర మామూలు తీసే వ్యక్తి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డినా. తీసానడా లేదన్నా? ఇదే కాకుండా ఆర్డీఓ గారు, గతంలో ఉన్న ఆర్డీఓలు నెలకి 50 సంవత్సరానికి 50 నుంచి కోటి రూపాయలు కట్టాలన్న కప్పం. ఇదంతా ఎవరు పైన పడుతుంది? నా భారం మన పైన పడుతుంది భారం. ఆర్డీఓ మన రిజిస్ట్రేషన్ ఆఫీసులో పోతే 5,000 పెడితే రిజిస్ట్రేషన్ అయ్యేది, ఈ రోజు 50,000 కట్టాలని పరిస్థితి ఉంది. దీనికి కారణం ఎవరున్నా? ఆర్డీఓ దగ్గర పోయి ఒక నేలకు, ఒక స్థలానికి సంతకం 10,000 రూపాయలు, ఈ రోజు వచ్చి 2 లక్షలు అవుతుందినా. దీనికి కారణం ఎవరున్నా? ఇదేనా? ఇది విధంగా జరుగుతా ఉందన్నా. ఇదంతా ఒక ఎత్తు అయితే ఉద్యోగాలన్నా. మీకు ఒక చిన్న ఉద్యోగం చెప్తాన్నా. ఇది ఎక్కడైనా నేను ప్రమాణం చేసేదానికి రెడీగా ఉండా. చెవిరెడ్డి వస్తే కూడా నేను కాణిపాకు అయినా సరే, ఆయన తుమ్మలగుంట అయినా సరే, తుమ్మలగుంట రోడ్లో గుడికి కూడా ప్రమాణం ఉన్నా. డోర్న కంబాల మల్లయ్య గారిపల్లి సంబంధించినటువంటి యువత ఆయన కోసం కష్టపడినారన్న. లాస్ట్ టైం ఆయన ఉద్యోగాలు అడిగారు వెళ్ళి.
అన్నా నాకు ఉద్యోగం కావాలి భాస్కర్ అని అన్న రేపు ఎల్లుండని తిప్పాడు. లాస్ట్కి రమ్మన్నాడు ఒక ముగ్గురిని. వెళ్ళారు. వెళ్తే ఏం ఉద్యోగం తెలుసా 3 రిజిస్టర్ ఆఫీసులో పోయి కూర్చోమన్నాడు. చంద్రగిరి రిజిస్టర్ ఆఫీసర్, తిరుపతి రూరల్ రిజిస్టర్ ఆఫీస్, రేణుగుంట రిజిస్టర్ ఆఫీస్. ఏమి ఇచ్చారు తెలిసిన ఆయనకి లెక్క. నెలకి ఎన్ని రిజిస్టర్లు జరుగుతా ఉంది, ఎంత డబ్బు వాల్యూ అని రాసి నెలకి 10,000 జీతం ఇచ్చినాడు. అంటే 10,000 జీతం ఇచ్చి ఉద్యోగాలకి ఆయన నెల మామూలు రిజిస్టర్ ఆఫీసుల్లో 50 లక్షలు వచ్చిన చేసిన ఘనత ఎవరిదేనా? ఎవరిదే? ఇది నా చెవిరెడ్డి. ఇది కాకుండా ఒకటి చెప్తున్నాను, ఈ అక్కా తల్లికి అన్నాదమ్ములకి అందరికి కూడా నేను ఈ సభాముఖం చెప్తున్నా, అవినీతి అనేది నేను చేస్తే నేను గాని నా కుటుంబం అంటే నా భార్య గాని నా కొడుకు గాని చంద్రగిరి టవర్ క్లాక్ అక్కడ నిలబెట్టి నన్ను కొట్టండి. ఈ సభావం కూడా తెలియజేసుకుంటున్నా. అవినీతి చేస్తే నన్ను కొట్టండి. నాకు దేవుడు సమానం లాంటి చంద్రబాబు గారి నాయకత్వంలో, మా చిన్నాయన గారి నాయకత్వంలో అడుగుజాల్లో పనిచేస్తానన్నా. అవినీతి తావు లేకుండా ప్రతి యువతకు ఆదర్శంగా పనిచేస్తాను. ప్రతి ఒక్కడికి మీకు అన్నదమ్ముల్లాగా ఉంటాను. నాకు ఒకసారి ఆలోచించండి అన్న. మీరు అనుకుంటే రేపు గెలిస్తాను, ఎమ్మెల్యేగా గెలుస్తా. ఎమ్మెల్యే అంటే మీరు మామూలు ఎవరబ్బా మీ ఎమ్మెల్యే అంటారు. మీరు ఎమ్మెల్యే ఎవరంటే నాని అని చెప్పొద్దన్నా. మా అన్న లేదా మా తమ్ముడు లేదా మా బామర్ది లేదా మా అల్లుడు లేదా మా మామ అని చెప్పండి అన్న. నాని అంటే మీ ఇంటి కుటుంబ సభ్యుడేనా? నాని అంటే ఎవరన్నా? మీ కుటుంబ సభ్యుడు, ఎమ్మెల్యే కాదు, మీ కుటుంబ సభ్యుడు. ఇది గుర్తుపెట్టుకున్న నేనైనా సరే, నా ఫ్యామిలీ అయినా, ఎవరికైనా మీకు తెలుసు. ఏ టైంలో వచ్చినా మా టేబుల్ పైన మీరు అన్నం తింటున్నారు. ఈ ఉండేవాళ్ళు చాలా మంది తెలుసు. ఏ టైంలో వచ్చినా నా భార్య ఆదరిస్తా ఉంది, ఏ టైం ఉన్నా నా కొడుకు ఆదరిస్తా ఉన్నాడు. అదే విధంగా నేను చచ్చిపోయేంత వరకు ఈ చంద్రగిరి నియోజకవర్గంలో నాకు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి కానీ లోకేష్ బాబు గారికి చిన్న మాట రాకుండా, మచ్చ రాకుండా నడుచుకుంటానని కూడా ఈ సభాముఖం తెలియజేసుకుంటున్నా. ఇంకోటన్నా, ఈ 5,000 కోట్లు సంపాదించిన ఊసరవెల్లి, ఈ 5,000 కోట్లు సంపాదించిన ఊసరవెల్లి తెలుసు కదన్నా మీకు. రాయేస్తే కలర్లు మారుతా ఉంటుంది. అది తొండలాగుంటుంది. ఊర్లో అందరూ తెలుసు, పిల్లలకు తెలుసో తెలీదు కొత్తగా ఉండే వాళ్ళకి. ఆ ఊసరవెల్లి కథ ఏమంటే రాయేస్తే మారుతుంది. ఆ విధంగా ఎలక్షన్ వస్తే కరెక్ట్ గా 4 సంవత్సరాల 11 నెలలు ఇంట్లో పనుకుంటాడు. ఆ నెల రోజులు రోడ్డుకు వస్తాడు. అప్పుడే కులాలు వస్తాయి, అప్పుడే మతాలు వస్తాయి, అప్పుడే వివిధ సంబంధించిన పథకాలన్నీ అప్పుడే గుర్తొస్తాదన్నా. ఈ కులాలు మతాలంతా లాస్ట్ టైం ట్రాప్ లో పెట్టినాడన్నా. నేను కూడా కొన్ని ఆవేశం చేశా. ఈ 5 ఏళ్ళు అతను రాజకీయం తెలుసుకుని ఎక్కడ ట్రాప్ లో పడలేదన్నా. మీరు గుర్తుపెట్టుకోండి, నిన్న నామినేషన్ అప్పుడు ఏ విధంగా చేసినాడు మీకు తెలుసు. మనల్ని ఏ విధంగా రెచ్చగొట్టినాడు తెలుసు. అయినా ఎక్కడ మన సోదరులు రెచ్చిపోలా, దెబ్బలు తినేదానికి కూడా రెడీ అయినా. ఇటువంటి చెవిరెడ్డి ట్రాప్ లో మనం ఎవరు పడాల్సిన వల్ల మన దేవ్ గెలుపు చావైనా రేవైనా మే 13వ తేదీ వరకు అందరూ ఉండాలని కూడా ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నా. ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నా. చావైనా రేవైనా మే 13 వరకు ప్రతి ఒక్కరు ఉండాలని కూడా ఈ సభావం కూడా తెలియజేసుకుంటున్నా. ఇది ఒకటి. ఇడున్న సోదరుమణులకి, అన్నా చెల్లెలకి అందరికి ఒకటే చిన్న విన్నపమున. వైసీపీ నాయకులు చెప్తున్నారు ఆయన సంపాదించాడంట, ఏదో ఓటుకు ఒక 10,000 ఇస్తాడంట, బంగారం 6 గ్రాములు ఇస్తాడంట. తీసుకోండి, అది మన డబ్బు. తీసుకొని దేనికేస్తాము? దేనికి ఇంకా పల్లా? దేనికి? ఓట్ ఫోర్ మర్చిపోకుండా అక్కా చెల్లెలు అందరూ ఏంటన్నా. ఒకే ఒకటి నేను ఇక్కడ చెప్తున్నా. ఈ లాస్ట్ నన్ను ఈ స్టేజీ పై నుంచి చెప్తున్నా, బతికించిన చంపిన మీ యొక్క ఓటు పైన ఆధారపడి ఉందన్నా. మీరు ఆదరించి నన్ను గెలిపించాలని కూడా ప్రతి ఒక్కరిని కూడా విసుకుస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా. చంద్రబాబు గారి నాయకత్వం